అండం విడుదల ఎందుకు జరగదు? సో, అండం విడుదల కాకపోవడాన్ని మేము క్లినికల్ టర్మ్స్‌లో ఎనోవ్యులేషన్ అని అంటూ ఉంటాం. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు 2 అంశాలు ఉండొచ్చండి దీనికి. ఒకటి, అండాశయంలో గుడ్డు పెరుగుదలనే జరగట్లేదు. అదొకటి అవ్వచ్చు. లేదా గుడ్డు పెరిగింది, కానీ గుడ్డు బయట ఉన్న గోడ బ్రేక్ అవ్వట్లేదు. అందుకని గుడ్డు బయటికి రాలేకుంది. ఇది ఒకటి. సో, ఫస్ట్ అసలు గుడ్డు పెరగడం రావట్లేదు, పెరుగుదల జరగట్లేదు. ఇలాంటి అనోవ్యులేషన్ కేసెస్ ఎవరెవరిలో చూస్తాం? ఒకటి ఫిజియోలాజికల్, నార్మల్ సిట్యుయేషన్, ప్రాబ్లం ఏం లేదు, అయినప్పటికీ ఎగ్ విడుదల జరగట్లేదు. ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒక గర్ల్ ఇప్పుడిప్పుడే పెద్ద మనిషి అయింది అన్న తర్వాత ఫస్ట్ 1-2 ఇయర్స్ చాలా మందిలో సైకిల్స్ అనోవ్యులేటరీ ఉంటాయి. సో, ఎగ్ విడుదల ఉండకపోవచ్చు ఆ టైంలో. సెకండ్ వచ్చేసి పెరిమెనోపాజల్, అంటే ఇంకా 45-50 దగ్గరలో ఉన్నారు, ఇంకా పీరియడ్స్ ఆగిపోయే వయసు అన్న టైంలో కూడా ఆ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కూడా ఇలా ఎగ్ విడుదల జరగకపోవచ్చు. సో, అనోవ్యులేటరీ సైకిల్స్, ప్యూబర్టీ అండ్ పెరిమెనోపాజ్, ఈ టైమ్స్ లో నార్మలే. కానీ ఈ మధ్యలో మంచిగా సైకిల్ స్టార్ట్ అయ్యి ఒక 1-2 ఇయర్స్ అవుతుంది, ఈ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాము అన్న టైంలో ఎగ్ గ్రోత్ విడుదల జరగట్లేదు. ఇలా ఎవరికి అవ్వచ్చు? ఫస్ట్ మన స్ట్రెస్ లైఫ్ స్టైల్ అండి. అంటే ఎవరైతే చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్, ఎక్కువ నైట్ డ్యూటీస్, ప్రాపర్ రొటీన్ లేదు, ప్రాపర్ నిద్ర లేదు, లేదా సెకండ్ ఎక్కువ జంక్ ఫుడ్ లేదా ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఓవర్ వెయిట్ లేదా ఒబీస్ ఉన్నారు, లేదా మాల్నరిష్, చాలా అండర్ వెయిట్ ఉన్నారు. సో, ఇలా అవుట్ సైడ్ ద నార్మల్ రేంజెస్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ విడుదల జరగకపోవచ్చు. అది స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ రీజన్స్. సెకండ్, అందరికీ తెలిసిన రీజన్ పిసిఓడి. నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ పెరుగుదల బై సెల్ఫ్ న్యాచురల్ గా జరగకపోవచ్చు. వాళ్ళ కొన్ని టాబ్లెట్స్ బయట నుంచి ట్రీట్మెంట్ ద్వారా మేమే ఎగ్ పెరిగేలాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ వచ్చేసి థైరాయిడ్ సమస్యలు. అది హైపర్ థైరాయిడిజం కావచ్చు, హైపోథైరాయిడిజం కావచ్చు. సో, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ రిలీజ్ కరెక్ట్ గా జరగకపోవచ్చు. లాస్ట్ వచ్చేసి నేను అన్న స్ట్రెస్, ఇవన్నీ వేరే వేరే రీజన్స్ వల్ల మీకు కార్టిజోల్ అని హార్మోన్ బాడీలో చాలా హై ఉంటే, ఆ కార్టిజోల్ హై లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా మీకు కూడా ఎగ్ రిలీజ్ గ్రోత్ అనేది కరెక్ట్ గా జరగదు అనమాట. సో, ఇవన్నీ ఎగ్ పెరగలేదు అన్నది. సో, కొంతమందికిలో ఎల్యుఎఫ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎల్యుఎఫ్ అంటే ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్. ఫాలికల్ బ్యాగ్ పెరిగింది, స్కాన్ లో కనపడుతుంది, కానీ అది బ్రేక్ అవ్వట్లేదు. అది బ్రేక్ అయితేనే లోపల ఎగ్ బయటకు వస్తుంది. సో, అది ఎందుకు బ్రేక్ కాదు? మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ అండి. పిసిఓడి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎదురవ్వచ్చు, థైరాయిడ్ సమస్య ప్రాబ్లం ఉన్నప్పుడు ఎదురవ్వచ్చు, ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ హై ఉన్న వాళ్ళలో అవ్వచ్చు, లాస్ట్ ఎండోమెట్రియోసిస్, అంటే గర్భసంచి లోపల ఉండాల్సిన పొర వెళ్ళి బయట ట్యూబ్స్ లో అంతా చేరుకున్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎదురవ్వచ్చు. సో, ఇలాంటి అండం విడుదల కావట్లేదు లేదా పెరిగిన లోపల ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నది మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.